సో మా క్యారవాన్లోకి ఐశ్వర్య రాయ్ వచ్చింది. లాస్ట్ టైం నన్ను వీడి బ్లాగ్ లో మీరు చూసారు కదా, ఎలా పడితే అలా నాకెవరు లేరనుకున్నారా గైస్? నాకంటూ నా అన్నని పోటీకి తీసుకొచ్చాను. ఇప్పుడు నా అన్న పోటీ పడతాడు, నా అన్న పులుసు పోస్తాడు. హాయ్ అండి, నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. నాకు షూటింగ్ ఉంటే ఆ రోజు డే అంతా ఎలా గడుస్తుంది, ఎలా ఉంటుంది, అసలు ఆ రోజు నేను ఎలా మొదలు పెడతాను అనేది ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను. సో మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని. చాలా అంటే చాలా అల్లరిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నాకు షూటింగ్ ఉంటే ఆ రోజు మాత్రం ఇంట్లో సుప్రభాతంతో చక్కగా స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు అంతే. వెంటనే అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైనటువంటి గణపతి ముందుగా ఏ విఘ్నాలు లేకుండా ఈరోజు గడవాలని చెప్పేసి ద బ్యూటిఫుల్ పెయింటింగ్ కాళహస్తి నుంచి వచ్చింది నాకు. వారికి నమస్కారం చేసుకొని వెంటనే మా కులదైవం నటరాజస్వామి కళాకారులందరికీ ఆయనే ఆశీస్సులు. ఆ తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారికి నమస్కారం చేసుకొని మా ఇంట్లో నాకు ఇష్టమైన ఫోటో కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఎదురుగా నేను దిగినటువంటి అరుదైన ఫోటో. సో దానికి కూడా నమస్కారం చేసుకొని ఇక నా డే అక్కడి నుంచి మొదలు పెడతాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ షూటింగ్కి బయలుదేరనమాట. ఈరోజు షూటింగ్ వచ్చేసి కుక్ విత్ జాతిరత్నాలు. సో ఇంకా ఈరోజు ఎట్లాగో శనివారం పొద్దునే సుజాతకి ఈరోజు వ్రతం ఉంటుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ఈసారి సుజాత కూడా లేచింది, తను కూడా రెడీ అయిపోయి. సో షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక 4:35కి లేస్తాను. లేచేసి మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటాను. సో షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం నేను చాలా ఎర్లీగా లేస్తాను. ఒక 4:30 అంటే బేసికల్ ఆ నైట్ ఎందుకు నిద్ర పట్టదు షూటింగ్ ఉంటే. షూటింగ్ ఉందన్న భయమా లేకపోతే ఏంటో తెలీదు. అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి అన్న ఒక ఇంటెన్షన్తో నిద్ర కూడా పట్టదు. సో అందుకే మ్యాక్స్ ఒక 2-3 అవర్స్ స్లీప్ వేస్తాను. సో షూటింగ్కి వెళ్ళిన తర్వాత షూటింగ్లో గ్యాప్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక పవర్ న్యాప్ వేస్తాను అనమాట షూటింగ్లో. సో అలాగా ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని దేవుడికి పూజ చేసుకొని బయలుదేరుతాను. ఇంట్లో నేను బయలుదేరేటప్పుడు మాత్రం డెఫినెట్గా నాకున్న కొన్ని సెంటిమెంట్సా లేకపోతే ఏంటో తెలీదు. ఫస్ట్ మా ఇంట్లో గణపతి ఉంటారు, వారికి నమస్కారం చేసి ఆ తర్వాత పక్కనే కాశీ విశ్వేశ్వరుడు ఉంటారు. నాకు బాగా ఇష్టమైన ఫోటో, చాలా రేర్ ఫోటో. చాలా వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను ఫోటో గురించి. అండ్ పక్కనే మా కులదైవం నటరాజస్వామి, ఆ తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారు అక్కడే ఉంటారు. సో వాటికి ఎలా నమస్కారం చేసేసి బయలుదేరుతాను. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఈ వీడియో నా పక్కన ఉన్నటువంటి మా అసిస్టెంట్ తీస్తున్నాడు అనమాట. జస్ట్ నోట్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటి నీ వీడియోలు అని అంటూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియకనో మరి తెలుసో తెలియదు. సో అందుకే వాళ్ళకి చెప్తున్నాను. సో అది. సో నేను వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ అద్దాలు దింపుకొని వెళ్తాను. ఏసీ అలాంటివి వేసుకోను. బికాజ్ ఆఫ్ ఎందుకు అని అంటే ఎర్లీ మార్నింగ్ చాలా ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది, చాలా ఫ్రెష్ గాలి ఉంటుంది, పీల్చుకోవడానికి చాలా హ్యాపీగా. నేను వెళ్ళేదారిలో ఒక 2-3 గుళ్ళు ఉన్నాయి అన్నమాట అమ్మవారివి. సో డెఫినెట్గా అక్కడ అమ్మవారికి నమస్కారం చేసి వెళ్తాను. ఆ రూట్లో వెళ్ళేటట్టే ప్రిఫర్ చేస్తాను అనమాట నేను డెఫినెట్గా. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ కనుక ఫిలిం నగర్ అండ్ కృష్ణానగర్ మీద నుంచి కనుక వెళ్తే అటు శారదా స్టూడియో కానీ అన్నపూర్ణలో ఉంటే షూటింగ్ డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ ఇటువైపు నుంచి వస్తే డెఫినెట్గా నేను ఇక్కడ పూర్ణ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకే కాదు, చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే కనుక ఇక్కడ చాలా క్వాలిటీతో పాటు మనం కనుక ఇడ్లీ ఆర్డర్ ఇస్తే చెప్పకుండానే గీ వేసి ఇచ్చేస్తాడు చక్కగా. ఎంత బాగుంటుందో. అడిగామనుకోండి ఇంకా ఆ ఇడ్లీలో గీలో అలా ముంచేసి ఇచ్చేస్తాడు. అంత బాగుంటుంది. ఎన్టీఆర్ గారు కనుక ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక 10 డజన్ ఇడ్లీలు తీసుకొని నెయ్యిలో అలా ముంచుకొని ఇలా తింటే అబ్బో స్వర్గం అన్నట్టు అంత బాగుంటుంది. సో టేస్టీ టిఫిన్ అనమాట ఇది.
చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా నేను మాత్రం ఇటువైపు వస్తే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాను, పూణే టిఫిన్ సెంటర్లో. ఇక్కడికి వస్తే చాలా ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బికాజ్ నేను ఈ సందులోనే, అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎప్పుడో ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ ఈ సందులో ఒక 1 కిలోమీటర్ నడవాలన్నమాట. లోపల చాలా చిన్న చిన్న సందులు ఉంటాయి ఇక్కడ కృష్ణానగర్లో. ఆ లోపల ఎక్కడో ఉండేవాడిని అనమాట. పైన పెంట్ హౌస్ 5th ఫ్లోర్, లిఫ్ట్ కూడా ఉండేది కాదు. అలసిపోయి బస్సులో నుంచొని వచ్చి మళ్ళీ అలా ఎక్కాలి, మెట్లెక్కి అలా పడుకుంటే అసలు ఎలా ఉండేదని అంటే అట్లా పడిపోయేవాడిని అనమాట. పిట్ట రాలిపోద్ది చూడు, అలా రాలిపోయేవాడిని అనమాట. సో ఇక్కడికి వస్తే ఆ మెమొరీ కూడా బాగా గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. చూసారా, ఇడ్లీ మీద నెయ్యి అద్దట్లేదు, పోస్తుంది. చాలా నాయన అన్నా కూడా నెయ్యి పోస్తూనే ఉన్నాడు. ఆ నెయ్యి టేస్టే అద్భుతంగా ఉంటుంది. షూటింగ్ లొకేషన్కి వచ్చేసామన్నమాట. ఇదే ఈరోజు మాకు ఇచ్చిన క్యారవాన్. సో ఎప్పుడు నేను, మీకు తెలుసు, డిమాండ్ పవన్ ఇద్దరం కలిసి ఉంటామని. సో షూటింగ్కి తొందరగా వస్తే ఇలా బుక్స్ చదువుకోవడం, లేదు అని అంటే ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా అలా కూర్చోవటం. సో ఇట్లాంటి చూపిస్తాను. క్యారీవ్యాన్ మీ అందరికీ తెలుసు, షూటింగ్లో మ్యాక్స్ రూమ్స్ లేకపోతే క్యారీవ్యాన్ ఇస్తారు. మేకప్ ఇక్కడ కూర్చొని చక్కగా మేకప్ వేసుకోవడానికి ప్లేస్ అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టారనమాట మేకప్ మ్యాన్. సో వండర్ఫుల్ బెడ్, చక్కగా మంచి బెడ్. రాగానే షూటింగ్ మధ్యలో 1 minute 2 minutes దొరికినా కూడా రిలాక్స్ అవ్వడానికి, కెమెరాల ముందు ఫ్రెష్గా కనపడడానికి బెడ్ హ్యాపీగా ఒక 5 నిమిషాలు అలా రెస్ట్ తీసుకోవచ్చు భోజనం చేసిన తర్వాత. క్యారీవ్యాన్, ఈ రోజు క్యారీవ్యాన్ మాత్రం చాలా బాగుంది. అంటే రోజు ఇదే ఇస్తారని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారు. సో వండర్ఫుల్ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. చూడండి, మోటివేషన్ కొటేషన్, వర్క్ హార్డ్. సో బ్యూటిఫుల్ కొటేషన్స్ అనమాట. చాలా బాగుంది ఈ క్యారీవ్యాన్. అందుకే మీ అందరికి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. సో కూల్ అండ్ వండర్ఫుల్ ఇదనమాట. సో వాష్రూమ్ ఇది, డోరు ఇందులో నుంచే వచ్చారు. సో ఆర్టిస్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్ మిర్రర్. సో మిర్రర్ చాలా పెద్ద మిర్రర్ ఇచ్చారు చూడడానికి, రెడీ అయిపోయిన తర్వాత చక్కగా చూడడానికి. సో ఇదనమాట ఈరోజు డే, 1 day నా రూమ్. అందరం రెడీ అయిన తర్వాత డిమాండ్ పవన్ అండ్ రీతు అందరం ఒక క్యారీవ్యాన్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మా అల్లరి మొదలైపోయింది. మామూలు అల్లరి కాదు అసలు. రీతు ఉందంటే అల్లరికి అడ్డు ఉంటుంది అనమాట. అంత మంచి అల్లరి అనమాట. అసలు ఏం అల్లరి చేసాం, ఏం జరిగింది అసలు మీరు thumbnail చూసారు కదా. కథ ఇప్పటి నుంచి మొదలయ్యింది, చూడండి. సో మా క్యారీవ్యాన్లోకి ఐశ్వర్యరాయ్ వచ్చింది. ఎక్కడన్నా కనిపించలేదు. నువ్వే ఐశ్వర్యరాయ్. నా పేరు రీతు. రీతు మరో పేరు రీతు. వద్దంటున్నాను, అక్కడి నుంచి వద్దన్న వేయకన్నా. అన్నావా పవన్? నువ్వు అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తా, చెప్తున్నా. నువ్వు అన్నావా? అన్నదా? నిజం ఒప్పుకో. అన్నావా? అనలేదమ్మా, నీకు అన్నాను అనిపిస్తే అన్నాను. ఓవర్ యాక్షన్ చేయకి మళ్ళీ మాటలు కదప్పుకు, అర్థమైందా? అన్నావా? ఏంటి మొన్న వెనకాల నుంచి ఏంటి తన్నేసుకోవడం? ఎవరు నచ్చకూడదు. ఏం మాట్లాడతారు మీరు? కాదు, మీరు మొన్న గేమ్ ఆడారు కదా, చాలా బాగా. అవును, మీ ఇద్దరు అన్న అన్న పులిస్ ఆట ఆడవా అన్న వాడితో. పెట్టు పెట్టుదా. ఏం పులుసు కావాలి? వేసుకో, ఇక్కడికి రా. వేసుకోనా? ఏంటిది? మేకప్ వేసుకోనా? రెడీ. ఏయ్, నువ్వు నీ బ్లాగ్ తీ, నా బ్లాగ్ తీ. రెండు ఒకసారి అన్నావు. నా బ్లాగ్ లో పులుసు కాదు. ఇగో గాయస్, లాస్ట్ టైమ్ నన్ను వీడి బ్లాగ్ లో మీరు చూసారు కదా, ఎలా పడితే అలా ఓడిపించాడు. ఇంకా మంచిగా కొడతామంటే ఏడుతుంది అని కొట్టలేదు. అంత మంచిగా ఆడాలి గేమ్. అంటే నాకెవరు లేరనుకున్నారా గాయస్? నాకంటూ నా అన్న ఉన్నాడు. నా అన్నని పోటీకి తీసుకొచ్చాను ఇప్పుడు. నా అన్న పోటీ పడతాడు, నా అన్న పులుసు పోస్తాడు, నా అన్న గెలుస్తాడు. అన్నులు కూడా మా అన్నే తింటాడు. అన్న ఆడనా? ఎలా అయినా గెలవాలన్నా. ఏంటి పులుసు ఎవరికి వస్తున్నారు? అన్న వాడు కొంచెం డేంజరు, జాగ్రత్త. నేను ఫస్ట్ టైం ఆడుతున్నాయి అడ్డ చెప్పమ్మ. ఎట్లా అన్న వాడు అలా కొడతాడన్న. హౌస్ లో 3 ఎలిమినేట్ అయ్యారు వాడి వల్ల. ఇలానే అంటే ఇప్పుడు ట్రయల్స్, ఇందాక ట్రయల్స్.
అన్న వాడు చూసినట్టు చూసి కొడతాడు. అగో కొట్టాడు. ఏ ఎవరు అన్న పెట్టన్నా పెట్టనా నువ్వు ఆడితే నువ్వు గెలుస్తా పెట్టన్నా. లేదన్నా లాస్ట్ టైం నన్ను కొట్టాడు అలానే. అలానే చూస్తాడు. దంబానో ఏదో అంటాడు. ఇంకా అయిపోలేదు ఇంకా తప్పించుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు నేను వంట చేయడానికి చేతులు అగో చూడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అచ్చా బాబు ఇప్పుడు నువ్వు కొట్టాలన్నా అలా జరిగిపోకూడదు. నువ్వేం చెప్పేది చూడు. తగిలింది కదా. అవును కంటిన్యూ కొట్టాడు. ఇంకో కొడుతూనే ఉండాలన్నా మొత్తం ఎర్రగైపోవాలి అన్న. కొంచెం ఫ్రంట్ పెట్టానా కొడతానన్నా అంటే చూస్తాను చెప్పానా. ఇదేంటి అమెరికాలో స్లాబ్ స్టార్ట్ లో ఉన్నట్టు ఇట్లా కొడుతున్నావు. అన్న మధ్యలో ఇంగ్లీష్ పదాలు కొన్ని వాడతాడు గాయస్ ఎవరికి తెలియదు. అమ్మా అన్న ఆడన్నా ఆడన్నా కొడుతున్నాడమ్మా. పల్లెల్లో ఆడన్నా. అమ్మా అమ్మా నరాలు తేలే అమ్మా. అయ్యో ఈ హ్యాండ్ తో కొడతాడు అన్న. ఇప్పుడు ఇటు చూస్తున్నాడంటే ఆపోజిట్ గా కొడతాడు. ఇప్పుడు నేను అదే చూడు రావట్లేదు ఫాస్ట్. ఇది బ్లేజర్ టైట్ అయిపోయింది. అగో అలా మాట్లాడు. ఎంతమందిని కొడతావు అమ్మా అన్న పాపం ఇలా కొట్టలేదు నేను. ఇలా కొట్టుంటే అంత సీన్ లేదు. నువ్వు ఎలా కొట్టావు నాకు తెలుసు. నిన్ను ఇంత గట్టిగా కొట్టలేదు అన్న. దాన్ని అల్లా ఏం కొట్టలేదు అమ్మాయి లేత కొట్టలేదు అసలు దాన్ని. నావన్న కొంచెం ఓకే బిడ్డ లేత చేతులు కొట్టాడు అన్న అంతే చిన్నగా. ఏం మా అమ్మ కుట్టి కుట్టి కాయలు కూడా వచ్చాయి కదా చేతికి. ఈ చేతులు అసలు ఇవి చేతులు. నా చేతులు చూడండి గైస్. నా చేతులు చూడు. ఇంకా నీవి స్మూత్ గానే ఉన్నాయన్నా. దాన్ని కొట్టలా. దాని ఎర్రగా అవ్వాల. నీకు ఎర్రగా అయింది. నేను కొంచెం ఇప్పుడు కొట్టాను. అర్థమైంది. నేను చేయి తీసేసాను. బయట మీరు ఇద్దరు అడుకొని వచ్చిన స్కెచ్ ఏం కాదు కదా. స్కిట్ కాదు కదా. కాదు కదా. లేదన్నా నేను వెళ్తా. అన్న నేను స్పోర్ట్స్ మానేశాను. నేను స్పోర్ట్స్ రిటైర్మెంట్ తీసుకున్నా. నా స్థానంలోకి నా అసిస్టెంట్ పంపిస్తున్నా. దమ్ముంటే నా అసిస్టెంట్ కొట్టు. ఎందుకు నువ్వు కొట్టలేకపోతున్నావు అన్న. పంపిస్తున్నావా అమ్మ బాధ మా రీతమ్మా ప్లాన్ చేసి కొట్టించావు కదరా నువ్వు. లేదన్నా నా చెల్లి అంటావు. ఇది వైరల్ అవుతుంది. పవన్ కి చెప్పి కొట్టించిన రీతి. ఏ లేదన్నా నన్ను కొడితేనే నాకు సపోర్ట్ నిన్ను తీసుకొచ్చారు. చలో ఇట్లాంటివి చెప్పు నేను ఆడతా. అన్న దీని తర్వాత కూడా కొట్టించండి. మరి ఏంటి నువ్వు గెలుస్తావనా? నువ్వు అక్కడ లేదు నేను ఇంత డిస్టర్బ్ చేస్తా. ఏంటి ఊరికి గెలిచేద్దామనా? వచ్చాడు పెద్ద చదువు నుంచి గెలవడానికి. నువ్వు కూడా ఇక్కడే నుంచోవాలి. పెద్దలు రెస్పెక్ట్ ఇచ్చి ఎందులో చేస్తున్నావు? 0.5x అనిపిస్తున్నా. రెడీ 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 రెడీ. అన్న కొడతాడమ్మా.
ఇట్నదే తగలదన్నా ఏం కాదన్నా. ఒక దెబ్బే Ready. ఆడతా అన్నా. నువ్వే కానీ నువ్వే గెలిచినోడు ఎత్తాడా అసలు 1 by 1 స్లోగా ఇది తెలియదు. అటు ఎట్టుపోతుంది. అన్నా తగిలింది తగిలింది. ఇంకా లాస్ట్ అన్న థర్డ్ ఛాన్స్. గేమ్ ఏదో బాలే. నేను అదే చెప్పాను అన్న. ఏయ్, ప్రతికారం తీసుకో. తిరుగురా ఒకటే ఒకటే అసలు తగలే నేను కొడితే. చోటు ఉందండి. నేను నేను గెలిచి అయినా థర్డ్ Ah, 3 టైమ్స్ not అయిపోయింది. one. 3 టైమ్స్ అయిపోయింది. ఓడిపోయావు. మనమే గెలిచాం. అంత లేకో. అది కూడా పడింది. నాకెవరు లేరు. ఇద్దరు కలిసి ఆ రేంజ్లో ఆడుకున్నారనమాట. అల్లరి అయిపోయింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే పవన్ నేను ఇద్దరం కలిసి వెళ్తాము. సో సరదాగా అది మా బాండింగ్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అలానే ఏర్పడింది. నిజంగా ఆ బాండింగ్ చాలామందికి నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పెట్టే కామెంట్స్కి మీరు ఇచ్చే ఇదికి. సో మీ అందరికీ తెలుసు నన్ను కొబ్బరి చిప్ప కోడి కూర బోనాల స్పెషల్ కళ్ళు అబ్బో గుడాలు జొన్న రొట్టెలు ఇవన్నీ వండేసి ఫుల్ మార్కులు ధూమ్ ధామ్ కొట్టేసాం. ఇప్పుడే యూట్యూబ్లో సంచలనం అయిపోతుంది. సీజన్ 1 ఆర్ 2లో ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ 99 మందే గుంటూరు గోంగూర బిర్యానీ. ఆ తర్వాత బోనాలకు మనకి 98 వచ్చాయన్నమాట. మన రికార్డ్ మనమే అలా సరదాగా అందుకున్నాం. సో ఇదంతా మీరు ఇచ్చే లవ్, మీరు ఇచ్చే ప్రోత్సాహం, ప్రతిరోజు మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్ల ఇది నాకు సాధ్యమైపోయింది. వంటలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చే ఒక్క మెతుకు కూడా మిగలలేదు. ఈ రోజు ఎపిసోడ్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి.